టికెట్ కోసం ఒకరు, టికెట్ అమ్ముకున్నారని మరొకరు, మంత్రి పదవి ఇవ్వటం లేదని మరొకరు, గుర్తింపు లేదని కొందరు, డెవలప్మెంట్ కోసం నిధులు ఇవ్వట్లేదని ఇంకొందరు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ, ఒక్కో ఆవేదన. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమర భేరి మోగిస్తూ ఉంటే హస్తం నేతలు మాత్రం ఒకరి తర్వాత మరొకరు బ్లాస్ట్ అవుతూ రచ్చకెక్కి సొంత పార్టీని ట్రబుల్స్ లో పెడుతున్నారు. లేటెస్ట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పెండింగ్ బిల్లుల కోసం దీక్ష చేస్తానంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గతంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కూడా అభివృద్ధి కోసం నిధులు ఇవ్వట్లేదని జట్టు కట్టి మరీ గళమెత్తారు. లేటెస్ట్ గా అనిరుద్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పెట్టే ఛాన్స్ ఉందా? ఆయన దీక్ష మైలేజ్ కోసమా, నియోజకవర్గ అభివృద్ధి కోసమా? మొన్న కోమటిరెడ్డి, నిన్న కొండా చిన్నారెడ్డి, నేడు అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ లో రోజుకో నేత అసంతృప్తి రాగం. కొండా చిన్నారెడ్డి దుమారం సమసిపోకముందే మరో దుమారం. బిల్లులు ఇవ్వకపోతే దీక్ష చేస్తానంటూ అనిరుద్ రెడ్డి అల్టిమేటం. నిధులు ఇవ్వటం లేదంటూ పలువురు నేతల రుసరుస. జంపింగ్ ఎమ్మెల్యే నుంచి సీనియర్ లీడర్ వరకు, కేబినెట్ మినిస్టర్ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే వరకు ఒక్కొక్కరిది ఒక్కో అసంతృప్తి. రోజుకో చోట నేతల డిఫరెంట్ టోన్ వినపడుతోంది. ఎవరి గోల వారిది అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. గతంలో రకరకాల కామెంట్స్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకరేపితే, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కామెంట్స్, వాళ్ల దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. నేతలు లైన్ దాటి మాట్లాడారు అంటూ వాళ్ళిద్దరికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇచ్చింది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. అయినా హస్తం పార్టీలో నేతల అసంతృప్తి ఆగట్లేదు. లేటెస్ట్ గా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం సొంత పార్టీ ప్రభుత్వంపై కొట్లాడతానని, ప్రశ్నిస్తూనే ఉంటానంటూ కుండబద్దలు కొట్టారాయన. జడ్చర్ల ప్రజల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లి కొట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. అవినీతి పరుల భరతం పడతానంటూ శపథం కూడా చేశారు. నిధులు ఇవ్వకుంటే దీక్షలో అయినా కూర్చుంటానన్నారు అనిరుద్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం నిధులు, బిల్లులు ఇవ్వటం లేదంటూ గళమెత్తడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు దీక్ష చేస్తానంటూ ప్రకటించడం కూడా దుమారం రేపుతోంది. అనిరుద్ రెడ్డే కాదు, గతంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ పనుల కోసం నిధులు ఇవ్వట్లేదని ప్రస్తావించిన దాఖలాలున్నాయి. ప్రభుత్వ విప్పుగా ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా గతంలో అభివృద్ధి పనులు, ఎమ్మెల్యేలకు నిధులంటూ గొంతెత్తారు. నిధులు లేక గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందన్న ఆయన శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లడం తప్ప ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్ల నిధుల్ని ప్రత్యేక బడ్జెట్ కింద కేటాయించాలనే డిమాండ్ను బలంగా వినిపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలకు పనులు అవుతున్నాయి తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనులు కావటం లేదని బహిరంగంగా మాట్లాడారు. ఇక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నట్లు ఓ ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిధులు, పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రుల తీరుపై విరుచుకుపడ్డారు. ఒక్క పని కోసం మంత్రులకు 100 సార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదన్న ఆయన అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియట్లేదని వాపోయారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వరా, కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులా అంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం నల్గొండ సభలో ఎంపీ రఘువీరారెడ్డి కూడా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నియోజకవర్గాలే డెవలప్ అవుతున్నాయని చెప్పకనే చెప్పారు. ఇలా ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. నిధులు, బిల్లుల కోసం దీక్ష చేస్తానన్న ఆయన ప్రజల కోసం నిరసన తెలపడం తప్పేం కాదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అక్టోబర్ 2లోగా నిధులు ఇవ్వకుంటే మరి అనిరుద్ నిజంగా దీక్ష చేస్తారో, ఆయనకు హస్తం పార్టీలో మద్దతిచ్చే నేతలెవరో వేచి చూడాలి మరి.